ఆంధ్రజ్యోతి ఒక షాకింగ్ హెడ్డింగ్ పెట్టింది. షాకింగ్ హెడ్డింగ్ అంటే మామూలు షాకింగ్ హెడ్డింగ్ కాదు. ఎందుకంటే దాదాపుగా 16 నెలలుగా వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగులు చూసి ఇవాళ హెడ్డింగ్ చూస్తే ఇది నిజంగా ఆంధ్రజ్యోతి పత్రిక అని అనిపించింది. ఏంటి ఆ హెడ్డింగ్ అంటే, నాణ్యమైన లడ్డూలు అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన లడ్డూలని హెడ్డింగ్ పెట్టారు. కానీ వీళ్ళు 16 నెలలుగా వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు, సారీ టు సే, నిజంగా కూడా ఇలా చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది. కానీ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు ప్రజలకు తెలియాలి కాబట్టి మరోసారి చెప్పడం అవుతా ఉంది. ఒకరోజు వీళ్ళు పెట్టిన హెడ్డింగు పంది కొవ్వు లడ్డూలు, ఇంకో రోజు వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగు ఏదైతే దున్నపోతు కొవ్వు లడ్డూలు, ఇంకో రోజు చేప నూనె లడ్డూలు, ఇంకో రోజు జంతువుల కొవ్వు లడ్డూలు, ఇంకో రోజు బాత్రూంలో యాసిడ్ లడ్డూలు, ఇంకో రోజు అసలు ఈ దీంట్లో పాలే లేదు, మంతా కల్తీయే, అంతా రసాయనాలే, అదిగోండి ఆ యాసిడ్ వాడారు, ఇదిగోండి ఈ యాసిడ్ వాడారు, ఇదిగోండి ఈ ఈ రకంగా దాన్ని ఈ మిశ్రమం వాడారు. ఇంకా చెప్పుకోలేని భాష లడ్డూల మీద. ఇవి బాత్రూంలో యాసిడ్తో తయారు చేసిన లడ్డూలు, ఇవి అందరూ తిన్నారు, అయోధ్యకి కూడా 1,00,000 లడ్డూలు పంపించారు. ఇలాంటి నీచమైనటువంటి హెడ్డింగ్లు మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడు మాట్లాడినటువంటి మాటలు ఈ కూటమి నాయకులు మాట్లాడారు. మనిషి జన్మలో ఎవడో మాట్లాడినాడు తిరుమల లడ్డు మీద. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ లడ్డూల మీద, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు రాసినటువంటి రాతలు, హిందూ మతాన్ని ఘోరంగా అవమానిస్తూ పెట్టినటువంటి హెడ్డింగ్లు. ఈరోజు టీటీడీ చైర్మన్ ఏదైతే అనౌన్స్ చేశాడంట నాణ్యమైన లడ్డూలని, ఇవాళ ఈ హెడ్డింగ్ పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. ఎంత తప్పుడు రాతలు ఇప్పుడు రాశారో ఒకసారి చూడండి. అలానే నిన్న అసెంబ్లీలో కల్తీ నెయ్యిని కప్పిపుచ్చేందుకు వైకాపా కుట్ర, సంబంధమే లేని హెరిటేజ్ పేరుతో మండల్లో రభస చేసిందని చెప్పి అచ్చెన్నాయుడు గారిది ఎన్నేసి, హెరిటేజ్కు కల్తీ నెయ్యికి సంబంధం ఏంటని అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నారు. అచ్చెన్నాయుడు గారు మీరు అప్పుడప్పుడు టీవీలు పేపర్లు చూడాలి. హెరిటేజ్కి ఇందాపూర్కి టీటీడీకి సంబంధం ఉంది. ఇందాపూర్కి ఏదైతే హెరిటేజ్కి, ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి అక్రమ సంబంధం ఉంది. మొన్నటిదాకా సక్రమ సంబంధం ఉందని చెప్పి వెబ్సైట్లో వేశారు. ఎస్, ఏదైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి 22 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో ఈ ఇందాపూర్ అనేది ఒకటి సక్రమమే అని చెప్పి నెంబర్ 21గా మన నెంబర్ 17గా మన ఇందాపూర్ చూపించారు. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం బయటపెట్టిన తర్వాత లేదు అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదని చెప్పి వెబ్సైట్లో నుంచి మార్చారు. అదిగోండి దానికి సంబంధించినటువంటి ఆధారాలు క్లియర్గా ఉన్నాయి. నిన్న చర్చ జరిగితే ఎక్కడ హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం, ఇందాపూర్ డైరీ ద్వారా ఏదైతే హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా సప్లై చేశారు అనేది మొత్తం ఆ సంబంధం అంతా బయటకు వచ్చింది. కాబట్టి నిన్న చర్చ జరగనీయకుండా మైకులు కట్ చేసి, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడుతుంటే కనీసం వాళ్ళని కూడా వాళ్ళని కనీసం చూపించేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నిన్న ఉంది. ఇది కదా ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. ఇదే సంబంధం. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒకటి ఇందాపూర్ డైరీ నెంబర్ 17, తర్వాత మీ అక్రమ సంబంధం బయటపడిన తర్వాత దాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి మార్చారు కదా వెబ్సైట్లోకి, అదే సంబంధం. మొన్న కుటుంబరావు గారు వచ్చి అసలు ఇక్కడ నెయ్యే తయారు చేయరని చెప్పాడు. ఫ్యామిలీరావు అలియాస్ కుటుంబరావు గారు నెయ్యే తయారు చేయని ఇందాపూర్ డైరీ మరి నెయ్యికి సంబంధించి టెండర్లో ఎట్లా పాల్గొంది, నెయ్యిని ఎట్లా సప్లై చేసింది, అసలు ప్రశ్న మీరే మాట్లాడతారు, ఆన్సరు మీరే ఇచ్చుకుంటారు. ఎలా ఈజీగా దొరికిపోతారో ఒకసారి చూడండి. నిన్న బిఆర్ నాయుడు గారు వచ్చి అవును ఇందాపూర్ డైరీ సప్లై చేస్తుంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఇందాపూర్కి తిరుమల లడ్డూకి ఈ హెరిటేజ్కి ఏంటి సంబంధం అంటే ఇదే సంబంధం. నిన్న మీరు ఇచ్చిన సంబంధమే. అవును ఇదిగోండి ఇందాపూర్ డైరీ ఆల్రెడీ సప్లై చేస్తుంది 10 లక్షలు, ఇందాపూర్ డైరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చింది. 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందాపూర్ సప్లై చేసింది, ఇప్పుడు సప్లై చేస్తుంది. ఇప్పుడేమో అత్యధిక రేటుకి అన్ని డైరీలని కల్తీ అని కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా వాళ్ళ డైరీల నుంచి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేస్తున్నాడో ఇక్కడ దొరికిపోలా. హెరిటేజ్కి టీటీడీకి ఏంటి సంబంధం అంటే ఇందాపూర్ సంబంధం. అలా ఇందాపూర్ ఇలా హెరిటేజ్ నెయ్యి అలా ఇందాపురంకి వెళ్ళి
అలా ఇందాపూర్ డైరీ నుంచి మళ్ళీ ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది. ఇది సంబంధం. సో ఇవన్నీ దొరికిపోతారు కాబట్టి శాసన మండలిలో చర్చ జరగనీయకుండా మైకులు కట్ చేసి కనీసం మనుషులను కూడా లైవ్లో చూపించినటువంటి పరిస్థితి, ఎంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకోటి లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది.